బంపర్ హిట్. ఎవడన్నా కాదని అనుకో మామూలుగా ఉండదు కానీ అది అంతా ఏం లేదు. కానీ మనలో మనం మాట్లాడుకుందాం ఎందుకే సంక్రాంతి పండుగ రోజు. సినిమా పర్లేదు అన్న, బాగుంది. నాగార్జున గారి క్యారెక్టర్ వైజ్ కానీ తన లుకింగ్ కానీ అంటే మాస్ క్లాస్ ఆర్కి చాలా బాగుంది. అలాగే ఇల్లు తమన్నా లేదు భయ్యా, ఓకే ఆ సినిమా బాగుంది. అలాగే హీరోయిన్ పర్ఫార్మెన్స్ అయితే పెంట అనుకోవచ్చు. మామూలు తన గ్లామర్తో మాత్రం తన లుకింగ్ తోటి అయితే కుర్రోళ్ళ గుండెలు దోచుకున్న హీరోయిన్ చాలా బాగుంది తన క్యారెక్టర్ కూడా. అలాగే మన అల్లరి నరేష్ విషయానికి వస్తే వేరే లెవెల్ అన్న. అల్లరి నరేష్ క్యారెక్టర్ వైజ్ చాలా బాగుంది. తను చనిపోయినప్పుడు కానీ అలాగే తన క్యారెక్టర్ స్టార్టింగ్ కానీ ఎండింగ్ కానీ చాలా బాగా ఇచ్చారు, సూపర్. అలాగే సినిమా ఏంటంటే ఫస్ట్ హాఫ్లో కొద్దిగా లాగ్ అనిపించింది కానీ సెకండ్ హాఫ్ మొత్తం అసలు ఫస్ట్ హాఫ్లో విలన్ ఎంట్రీ అయినా కానీ క్లైమాక్స్ వరకు అయితే చాలా బాగుంది. ప్రతి ఒక్కరి క్యారెక్టర్ కంటే నాకు రాజ్ తరుణ్ కూడా బాగా నచ్చింది. అంటే రాజ్ తరుణ్ హీరోగా చేసిన కానీ ప్రతి సినిమా ఈ సినిమాలో తను ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా లవర్ బాయ్గా చేయడం చాలా బాగా అనిపించింది. వండర్ఫుల్. నిజంగా సినిమాలో బాగా హైలైట్స్ అంటే నాకు తెలిసి నాగార్జున గారు, అల్లరి నరేష్ గారు, రాజ్ తరుణ్ వీళ్ళు ముగ్గురు క్యారెక్టర్, అలాగే ముగ్గురికి హీరోయిన్లు చాలా బాగా చేశారు. నాకు ఎక్కువగా నచ్చిందంటే మిర్నా గారి క్యారెక్టర్. అంటే హీరోయిన్ తర్వాత అంతగా నచ్చిందంటే మిర్నా గారి క్యారెక్టర్. తను ఏంటంటే తన యాక్టింగ్తో పాటు తన డ్యాన్సింగ్ లుకింగ్ ఏంటంటే ఒక తెలుగింటి అమ్మాయి లెక్క ఉంది, చాలా బాగుంది. అల్లరి నరేష్కి వైఫ్గా చేసిన అమ్మాయి సూపర్. అసలు ప్రతిదీ కూడా చాలా డిఫరెంట్గా స్టోరీ భయ్య, చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది. ఎంజాయ్, వన్ మైండ్ షో అన్న. నా సామిరంగ సినిమా అయితే వేరే లెవెల్ ఉందన్న, చాలా అంటే చాలా బాగుంది. అంటే ఒక సంక్రాంతికి సినిమా అంటే ఎలా ఉండాలన్న, ఆటలు పాటలు డ్యాన్స్ ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్ కామెడీ ఇవన్నీ ఉండాలన్న. ఇవన్నీ ఉన్న సినిమా ఏదిరా ఈ సంక్రాంతికి అంటే నా సామిరంగ సినిమా అని చెప్తా అన్న. ఎందుకంటే సినిమా నాకు అంత బాగా నచ్చిందన్న. అంటే నాగార్జున గారి లుక్స్ కానీ స్టైల్ కానీ గ్రేస్ కానీ యాక్షన్స్ కానీ ఫైటింగ్స్ కానీ వేరే లెవెల్. ఊరమాస్ ఫైటింగ్స్ ఉన్నాయి. అంటే ఒక అప్పుడెప్పుడో చైన్ లాగా ఇట్టు కొట్టేసిండు, ఈ సినిమాలో కూడా చైన్ లాగా ఇట్టు కొట్టేసిండు అన్న. నిజంగా మనకి ఎమోషన్ తెలుసు, ఫైటింగ్ తెలుసు, కానీ ఈ సినిమాలో మాత్రం ఎమోషన్ ఫైటింగ్స్ ఉంటాయన్న, వేరే లెవెల్. అల్లరి నరేష్ గారి క్యారెక్టర్ అయితే యాడ్స్ ఆఫ్ చెప్పుకోవచ్చు. అతని యాక్టింగ్ కానీ కామెడీ టైమింగ్కి కానీ బాండింగ్ కానీ చాలా అంటే చాలా బాగుందన్న. చెప్తున్నా కదా, ప్రతి నా ఒక్కడు చూడాల్సిన సినిమా నా సంక్రాంతికి ఒక మంచి సినిమా ఏముందిరా అని చెప్తే థియేటర్లో నా సామిరంగ సినిమా అని చెప్తా అన్న. సార్ డైరెక్టర్ సార్, మీరు డ్యాన్స్ మాస్టర్ అంటున్నారు, మీరు డ్యాన్స్ మాస్టర్ కాదు సార్, మా ఇండస్ట్రీకి దొరికిన మంచి డైరెక్టర్ సార్ మీరు. అన్న బ్రదర్ సెంటిమెంట్స్ కానీ ఫ్రెండ్షిప్ కానీ బాండింగ్ కానీ ఈ అన్ని బాండింగ్స్ అన్ని సెంటిమెంట్స్ వర్కౌట్ అయినాయి అన్న. మీరు చూస్తారు కదా సినిమాలో ఫైటింగ్స్ కానీ వేరే లెవెల్ అనిపించింది నాకు. అందరికి చెప్తున్నా, ప్రతి ఒక్కరికి ఎవరైనా ఈ సినిమా గురించి తప్పుగా మాట్లాడితే వాడుకు ఉంటుంది నా సామిరంగ. వెళ్ళి నా సామిరంగ సినిమా చూడండి ముందైతే. అన్న చెప్తున్నా కదా, అది ఇంటర్వెల్ ముందు ట్విస్ట్ మామూలుగా కాదు. ఆ ఫైటింగే గూస్ బంప్స్ ఫైటింగ్ అన్న. అంటే మీరే అర్థం చేసుకోండి. చెప్తున్నా కదా, చైన్ లాగి ఇటు కొట్టిండు, మళ్ళీ చైన్ లాగి మళ్ళీ ఇంకో ఇటు కొట్టేసిండు అన్న. సో సంక్రాంతికి 4 సినిమాలు వచ్చినాయి, ఏ సినిమా మీకు ఫస్ట్లో ఉన్న సినిమా ఏంటంటే జై హనుమాన్ జై శ్రీరామ్ అన్న. అది ఒక డిఫరెంట్ జోనర్, అది అంతా భక్తి మొత్తం డిఫరెంట్ జోనర్. అది గూస్ బంప్స్ వచ్చే ఫ్రెండ్స్ ఎంటర్టైన్మెంట్ అంతా అది డిఫరెంట్ జోనర్. ఒక సంక్రాంతికి ఒక పల్లెటూరు వాతావరణంలో ఒక పండగ వాతావరణంలో కావాల్సిన సినిమా ఏందని చెప్తే నా సామిరంగ సినిమా కావాలన్న. అలాంటి సినిమా ఉండాలి. ఇట్టు కొట్టేసిరన్న. మ్యూజిక్ డైరెక్టర్ కూడా సార్ ఆస్కర్ తెచ్చిర్రు, అలాంటి మ్యూజిక్ మాకు ఇచ్చిర్రు, అందుకు గ్రేట్ సార్. మీరైతే ఇట్టు కొట్టేసిరన్న సినిమా ఇది బాగుంది. థ్యాంక్ యూ. యావరేజ్ ఉందన్న నా స్వామిరంగా. రెగ్యులర్ కమర్షియల్ మూవీ, కొత్తగా అంటూ ఏం లేదు. పాజిటివ్స్ వస్తే నాగార్జున గారి స్క్రీన్ ప్రెజెన్స్, అల్లరి నరేష్ గారి యాక్టింగ్ అండ్ ఇంటర్వెల్ బ్యాంక్ క్లైమాక్స్, ఇవే పాజిటివ్. నెగిటివ్స్ వచ్చేసి ఏంటంటే అన్న, ఇక్కడ రెగ్యులర్ కమర్షియల్ ఎలిమెంట్ ఉండడం అది రొటీన్ అనిపిస్తుంది. అండ్ మ్యూజిక్ అనేది సాంగ్స్ అనేది అంతగా ఇంపాక్ట్ ఉండవు. మీ బీజిఎం కూడా మనకి ఇంటర్వెల్ దగ్గర క్లైమాక్స్ దగ్గర బాగా లేపారు, అక్కడ ఎలివేషన్కి బాగుంది తప్ప మ్యూజిక్ తర్వాత చోట ఏం లేదు. సో సంక్రాంతి రిలీజ్ అయిన 4 సినిమాల్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆల్వేస్ ఫర్ ది హనుమాన్, సెకండ్ ప్రిఫరెన్స్ నా స్వామిరంగ గారు సైంధవ్కి ఉంటుంది. అల్లరి నరేష్ గారి యాక్టింగ్ గురించి తెలిసిందే అన్న. మనకి గమ్యం సినిమాలో కానీ మహర్షి సినిమాలో కానీ ఇటువంటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ రోల్స్, క్యారెక్టర్ రోల్స్ కానీ ఆయన న్యాయం చేస్తారు. అలాగే ఇందులో కూడా న్యాయం చేయడం జరిగింది. రాజ్ తరుణ్ గారికి ఏంటంటే అన్న, రాజ్ తరుణ్ సినిమాలోకి అవసరం అనడం కంటే రాజ్ తరుణ్కి సినిమా అవసరం అనొచ్చు. ఎందుకంటే రాజ్ తరుణ్కి ఒక హిట్ లేదు, హీరోగా సోలోగా అంటూ చాలా వెనకబడిపోయి ఉన్నాడు. ఈ టైంలో ఇటువంటి రోల్ రావడం వల్ల రాజ్ తరుణ్కి ఫ్యూచర్లో మంచి ఇటువంటి రోల్స్ వచ్చి ఇంకా ఎదిగే అవకాశం ఉంటుంది ఇండస్ట్రీలో. దానివల్ల రాజ్ తరుణ్కి ప్లస్ పాయింట్ అనొచ్చు. అండ్ ఈ సినిమాలో 3 హీరోయిన్లు ఉన్నారు, నాగార్జున ఒకటి, అల్లరి నరేష్ ఒకటి. రాజ్ తరుణ్కి అనవసరం అనిపించింది. అంటే ఈ సినిమా హిట్ అంటే అయినా కాంపిటీషన్గా చూసుకుంటే మాత్రం ఇది యావరేజ్గా అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనకి ఫస్ట్ ప్రిఫరెన్స్ హనుమాన్కి ఇస్తారు, సెకండ్ ప్రిఫరెన్స్ సైంధవ్ కానీ దీనికి నా స్వామిరంగ కానీ ఇస్తారు. ఇందులో కూడా కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి సినిమాలో కూడా, కొత్తగా అంటూ ఏం లేవు. సో దానివల్ల ఏంటంటే నాకు రెగ్యులర్ కమర్షియల్ ఉండడం వల్ల నాకు అంతగా నచ్చలేదు సినిమా, యావరేజ్ అనిపించింది. హిట్ సినిమా అంటే ఇప్పుడు 2 విధాలు చెప్తే హిట్ సినిమా, ఒకటి కలెక్షన్స్ పరంగా, ఒకటి టాక్ పరంగా చూసుకుంటే కనుక ఆబ్వియస్లీ హనుమానే
సంక్రాంతి విన్నర్ అంట. బట్ కలెక్షన్స్ పరంగా చూసుకుంటా అన్న హనుమాన్కి స్క్రీన్స్ తక్కువ ఉన్నాయి. నేను ఫ్యామిలీని తీసుకెళ్దాం అనుకున్నా సరే నాకు టికెట్లు దొరకట్లే ఇక్కడ ప్రసాద్స్లోనే. సో అంత టికెట్లు కష్టం ఉంది. గుంటూరు కారానికి స్క్రీన్స్ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ప్రసాద్స్లో చూసుకుంటే కనుక లార్జ్ స్క్రీన్లో మొత్తం మ్యాక్సిమం గుంటూరు కారమే వేసాడు. హనుమాన్ అనేది లార్జ్ స్క్రీన్లో చూడాల్సిన సినిమా. సో దానివల్ల ఏంటంటే గుంటూరు కారంకి ఏమవుతుందంటే కలెక్షన్స్ ఎక్కువ తొందరగా వచ్చే బ్రేక్ ఈవెన్కి దగ్గరలో పడుతుంది. ఆ పరంగా చూసుకుంటే గుంటూరు కారం విన్నర్ అనేసి మేము చేస్తారు. సో ఫ్రాంక్గా చెప్పాలి అంటే హనుమానే విన్నర్ సంక్రాంతికి.